ఫ్యూచరిస్టిక్ ఏఐ మోడల్స్ తో ఫ్రీగా ఇమేజెస్ అండ్ వీడియోస్ ని సినిమాటిక్ లెవెల్లో క్రియేట్ చేయగలమా వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్ అండ్ వితౌట్ పేయింగ్ ₹1 ఆల్సో. ఇట్స్ రియల్లీ పాసిబుల్. హాయ్, హలో, వెల్కమ్ టు టైనీ టెక్ తెలుగు. నేను మీ టైనీ యూట్యూబర్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారుగా. ఓకే, టుడే నేను మీకు ఇంటర్నెట్లో మోస్ట్ అండర్రేటెడ్ ఏఐ ప్లాట్ఫామ్స్ని చూపించబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, కంటెంట్ క్రియేటర్స్కి ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టుడే టాపిక్ వచ్చేసి ఎల్ఎం ఎరీనా. ఎల్ఎం ఎరీనా అంటే ఏంటి తెలుసుకుందామా? ఎల్ఎం ఎరీనా అనేది మనం యూజ్ చేసే ఏ టూల్స్ అండ్ ఏ మోడల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ అయ్యే వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్. ఇది యూసీ బెర్క్లీ రీసెర్చర్స్ క్రియేట్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎం ఎరీనా అనేది ఏఐ మోడల్స్ మధ్య రియల్ వరల్డ్ బ్యాటిల్ గ్రౌండ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. యూజర్స్ జడ్జ్ లాగా ఓట్ చేస్తారు. ఆ ఓట్తో బెస్ట్ ఏఐ మోడల్ ఏది అనేది లీడర్ బోర్డులో తెలుస్తుంది. అలా బెస్ట్ టూల్ అనేది డిసైడ్ చేస్తారు. అలాంటి టూల్స్ మన రియల్ టైం వరల్డ్లో రిలీజ్ చేస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో ఎల్ఎం ఎరీనా అని టైప్ చేశాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. లేదంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు. ఇలా ఉంటుంది వెబ్సైట్ ఇంటర్ఫేస్. కనిపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్స్, ఈ-కామర్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ డైరెక్ట్ అంటే ఇమేజెస్ అండ్ వీడియోస్. నేనైతే ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించడానికి. సో దానికోసం నేను క్రియేట్ ఏ అల్ట్రా రియలిస్టిక్ కార్ ఇమేజ్ అనుకుంటాను. నేను ఎటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వట్లేదు అండ్ ఎటువంటి లాగిన్ అండ్ సైన్ అప్ కూడా అవ్వలేదు. డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి వితౌట్ లాగిన్ వితౌట్ సైన్ అప్. చూసారు కదండి, ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ ఇంకో ఇమేజ్ క్రియేట్ అయింది. నేను నియాన్ పర్పుల్లో ఉంది. ఫుల్ బ్లూ కలర్లో ఉంది. నాకు ఫస్ట్ ఇమేజ్ అయితే నచ్చింది, ఎందుకంటే వెనుక బ్యాక్గ్రౌండ్ రెయిన్ సీజన్లో ఉన్నట్టుంది. సో ఐ చూసన్ ఫస్ట్ ఇమేజ్. సో నేను ఇక్కడ కింద ఓట్ అని ఉంటుంది, అక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ని ఓట్ చేశాను. ఇప్పుడు పైన మోడల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇమేజ్ బ్యాటిల్లో ఉంది. ఇప్పుడు నేను మీకు వేరే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా, అది కూడా సైడ్ బై సైడ్లో. ఓకే, చూడండి ఇక్కడ నాకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా మనం మోడల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్తో పర్టికులర్గా మనకు నచ్చిన మోడల్స్తో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు సైడ్ బై సైడ్. అంటే ఇంకో మోడల్, ఇంకో సైడ్, ఇంకో మోడల్, అలా. నేనైతే సీ డ్రీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సీ డ్రీమ్ 4.5 ఉంది కదా, అక్కడ నేను సీ డ్రీమ్ 4.5 క్లిక్ చేస్తున్నా. ఎందుకంటే పర్సనల్లీ ఐ లైక్ సీ డ్రీమ్. ఇంకా అనదర్ సైడ్ వచ్చేసి చూద్దాం, జీపీటీ వ్యాన్. పర్సనల్గా నేను జీపీటీ ఇమేజ్ అయితే సెర్చ్ చేసుకున్నా. ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ ఇవ్వబోతున్నా. ప్రాంప్ట్ అంటే ఎనీ టఫ్ ప్రాంప్ట్ కాదు. క్రియేట్ ఏ యంగర్ తెలుగు ఉమెన్ అని పెడుతున్నా. చూద్దాం ఎలా వస్తున్నాయి రిజల్ట్స్. నేనైతే సెలెక్ట్ చేసుకుంది సీ డ్రీమ్ అండ్ గ్రోక్. ఏ టూల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందో మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే టైంలో మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకొని ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు. చూసారా జనరేట్ అవుతుంది. కొంచెం మీకు స్కిప్ చేస్తున్నాను, లోడ్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ సీ డ్రీమ్ అనమాట. సీ డ్రీమ్లో రియలిస్టిక్గా అసలు ఇంత క్లారిటీగా వస్తుంది అనుకోలేదు నేనైతే. ఇమేజ్ సూపర్ ఉంది కదండి, రియల్లీ సూపర్బ్ 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 సూపర్బ్. వెనుక బ్యాక్గ్రౌండ్ అయితే నాకు చాలా నచ్చింది. ఏదో రియలిస్టిక్ విలేజ్లో ఉన్నట్టుంది. అండ్ సెకండ్ ఇమేజ్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ సెకండ్ ఇమేజ్లో మనం
యంగర్ ఇచ్చాం కదా, యంగర్ కూడా రాలేదు, ఓల్డర్లా ఉంది అమ్మాయి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో కంటే సెకండ్ ఇమేజ్ కొంచెం డౌన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఐ వోట్ ద ఫస్ట్ ఇమేజ్. నాకు పర్సనల్గా ఫస్ట్ ఇమేజ్ నచ్చింది. ఆ ట్రెడిషనాలిటీ కూడా మన తెలుగు అమ్మాయిలా ఉంది. సో నేనైతే ఫస్ట్ ఇమేజ్ని లైక్ చేస్తున్నా, అదే మీన్స్ ఓట్ చేస్తున్నా. నేను ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మోడ్ క్లిక్ చేస్తున్నా. అక్కడ సైడ్ బై సైడ్ అండ్ బ్యాటిల్ మోడ్ అండ్ డైరెక్ట్ ఉన్నాయి కదా ఆప్షన్స్. నేనైతే డైరెక్ట్ ఇప్పుడు చూపిస్తున్నా. ఇంతకుముందు సైడ్ బై సైడ్ చూపించిన, అంతకుముందు కార్ ఇమేజ్లో బ్యాటిల్ మోడ్ క్రియేట్ చేసిన, ఇప్పుడు డైరెక్ట్లో మనం ఒక పర్సనల్గా ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గ్రోక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. లేదు అంటే మ్యాక్స్ అని ఉంది కదా, అక్కడ మ్యాక్స్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక మోడల్ అనేది వస్తుంది. చూద్దాం. నేను ఇక్కడ క్రియేట్ ఏ పెట్ డాగ్ అని టైప్ చేస్తున్నా. ఎనీ హార్డ్ ప్రాంప్ట్ కూడా నేను ఇవ్వట్లేదు, ఓన్లీ క్రియేట్ ఏ పెట్ డాగ్ అని ఇస్తున్నా. దాన్ని బట్టి విజువలెన్స్ కూడా బాగుంటుంది. చూద్దాం ఎలా క్రియేట్ అవుతుందో. చూసారు కదండి, జనరేట్ అవుతుంది. మీకు ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు వితౌట్ పేయింగ్ ₹1, ఇందాక వీడియో డిస్క్రిప్షన్లో చెప్పినట్టు వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా అన్లిమిటెడ్గా. మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ చూద్దాం ఎలా వచ్చిందనేది. కొంచెం ల్యాగ్ అవుతుంది బికాజ్ అందరూ ట్రై చేస్తుంటారు కదా, ఇది ఒక టెస్టింగ్ వెబ్సైట్. సో అందుకని చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ డాగ్ ఇమేజ్ చూస్తుంటే నాకు రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఆ క్వాలిటీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, యారో మార్క్ లాంటిది. అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. చూసారు కదా, ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీకు యారో మార్క్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా విత్ నేను ఒక సెలెక్ట్ చేసిన మోడల్తో. ఇంతకుముందు క్రియేట్ చేసింది మ్యాక్స్ అనమాట. మ్యాక్స్ అంటే ఏదో ఒక మోడల్ తనే క్రియేట్ చేస్తుంది, అంటే వెబ్సైట్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అదే ఇప్పుడు నేను అనమాట మీకోసం ఒక మోడల్ని క్లిక్ చేసి దాంతో క్రియేట్ చేస్తాను. సో నేనైతే గ్రోక్ సెలెక్ట్ చేసుకుంటా. అది మీ ఇష్టం, ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏది క్లిక్ చేసినా అది బాగానే ఉంటుంది. నేనైతే గ్రో క్లిక్ చేస్తున్నా. గ్రో క్లిక్ చేసి ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇందాక కార్ ఇమేజ్, ఇందాక నెక్స్ట్ ఉమెన్, నెక్స్ట్ డాగ్ క్రియేట్ చేశాం కదా. ఇప్పుడైతే నేను మీకు సినిమాటిక్ ఒక సినేరియాని చూపిస్తున్నా. సినేరియాని క్రియేట్ చేయబోతున్నాను. మంచి హాలిడే ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి సినేరియాని క్రియేట్ చేయబోతున్నా. ఓకే, దానికోసం నేను క్రియేట్ బెస్ట్ వ్యూ పాయింట్, ఓకే వ్యూ పాయింట్ అని ఇస్తున్నా. జస్ట్ క్రియేట్ ఏ బెస్ట్ వ్యూ పాయింట్ అని ఇస్తున్నా. ఎటువంటి కెమెరా యాంగిల్స్ ఇవ్వట్లేదు, ఎటువంటి స్టైల్ కూడా యాడ్ చేయట్లేదు. ఓన్లీ క్రియేట్ ఏ బెస్ట్ వ్యూ పాయింట్ అని ఇస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి. దీనికోసం నేను బ్యాటిల్ మోడ్ని సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే 2 మోడల్స్లో ఏది బాగుందనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను దానికోసం ఇంకొక మోడల్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడైతే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరే చూసారు కదండి, మీ ముందే క్రియేట్ చేశాను వితౌట్ ఎనీ యాడింగ్ డీటెయిల్స్. ఎటువంటి ఎక్స్ట్రా డీటెయిల్డ్ అల్ట్రా రియలిస్టిక్ ఇలా ఉంటాయి కదా, అవేమి యాడ్ చేయలేదు. డైరెక్ట్గా క్రియేట్ ఏ బెస్ట్ వ్యూ పాయింట్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చాలా, దీంతో మనం మంచి సినిమాటిక్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇటువంటి వెబ్సైట్ అనేది ఇంకా ప్రెజెంట్ ఎక్కడ కూడా దొరకదు. మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇమేజెస్ అయితే అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా అలానే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియో. చూడండి నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ ఇమేజ్. బెటర్ క్వాలిటీ, ఆ వాటర్, ఆ బర్డ్స్ సూపర్ క్వాలిటీతో ఉందండి. మీకు కొంచెం డ్రాగ్ చేసి చూపిస్తాను. చూసారా, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నా.
డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసి మీకు వీడియోలా క్రియేట్ చేయబోతున్నా. మీరు వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఫైల్స్ని ఎలా చేద్దాం అంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఎలా అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పటి వరకు ఎటువంటి క్రెడిట్స్ యూజ్ చేయలేదు, ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసినవన్నీ ఫ్రీ ఇమేజెసే. ఎంత క్వాలిటీతో వచ్చాయి చూడండి. నేనైతే ఇక్కడ క్రియేటివ్ వీడియో అని ఉంది కదా, ఇమేజ్ దగ్గర క్రియేటివ్ వీడియో అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి వీడియో కూడా వితౌట్ ఎనీ క్రెడిట్స్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా 6 seconds వరకు, అప్ టు 9 seconds వరకు. బట్ 6 seconds ఇనిషియల్గా వస్తుంటుంది, కొన్నిసార్లు 9 seconds కూడా వస్తుంది. నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఏం లేదు, క్రియేట్ రియలిస్టిక్ వీడియోని ఇస్తున్నా. మీకు ప్రాంప్ట్స్ కావాలంటే మీరు ChatGPTకి వెళ్ళి ఈ ఇమేజ్కి మంచి వీడియో ప్రాంప్ట్ ఇమ్మంటే దాన్ని సజెస్ట్ చేస్తుంది. ChatGPT మంచి ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తే మీకు సినిమాటిక్ వీడియో అనేది రెడీ అవుతుంది. నేనైతే ఎటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ క్రియేట్ సినిమాటిక్ వీడియోని క్లిక్ చేశాను. చూసారు కదండి, వెంటనే క్రియేట్ అయిపోయింది. నేను అయితే బ్యాటిల్ మోడ్ సెలెక్ట్ చేశాను కదా, సో నాకు 2 వీడియో క్రియేట్ అయ్యాయి. డైరెక్ట్ మోడ్ క్లిక్ చేస్తే 1 వీడియో, సైడ్ బై సైడ్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్తో వీడియో. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే బ్యాటిల్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నా, సో నాకైతే 2 వీడియోస్ అనేవి జనరేట్ అయ్యాయి. చూద్దాం. అసలు 2 కూడా సూపర్ బండి ఏం లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి 2 వీడియోస్. నేను 2 వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటా, 2 వీడియోస్ని కలిపి క్లబ్ చేసి 1 వీడియోలో క్రియేట్ చేసుకుంటా. నేనైతే 2 వీడియోస్ కూడా పర్సనల్గా లైక్ చేస్తున్నా, 2 వీడియోస్ని ఓట్ చేస్తున్నా, 2 వీడియోస్కి నా ఓట్ చేస్తున్నా. సో ఇందులో మనం ఓట్ చేయగానే అక్కడ మోడల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓట్ చేయకముందు మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని ఉంటుంది. ఓట్ చేయగానే మనకి మోడల్స్ అనేవి రిలీవ్ అవుతాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోక్ అనమాట, సెకండ్ వన్ వచ్చేసి వ్యాన్ 2.5. ఈ 2 సూపర్గా వర్క్ అవుతున్నాయి. మీరైతే ఇక్కడ మీకు చూపించిన దాన్ని బట్టి మీరు పర్సనల్గా వెబ్సైట్కి వెళ్ళి గ్రోక్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూపించారు కదా, గ్రోక్లో సూపర్ వస్తున్నాయి అండ్ వ్యాన్ 2.5లో కూడా సూపర్ వస్తున్నాయి. ఈ 2 టూల్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అని తెలుస్తుంది. మీకు వీడియో ముందు చెప్పినట్టు మనం ఏ టూల్ బాగా యూజ్ అవుతుందో కూడా నేను తెలుసు. ఇమేజెస్ క్రియేట్ చేశాను, వీడియోస్ క్రియేట్ చేశాను వితౌట్ ఎనీ లిమిట్స్, వితౌట్ ఎనీ క్రెడిట్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు క్రియేట్ చేయాలనుకున్న వీడియోస్ అండ్ ఇమేజెస్ని మీరు డైలీ అన్లిమిటెడ్గా క్రియేట్ చేయకుండా గ్యాప్ ఇచ్చి క్రియేట్ చేస్తే మీకు అవి క్రియేట్ అవుతాయి. లేదంటే టుడే లిమిట్ ఈజ్ ఓవర్ అంటుంది. సో గ్యాప్ ఇవ్వండి, 1 hour, 2 hours తర్వాత మళ్ళీ క్రియేట్ చేసేయండి. పైన చూసారుగా చార్ట్, కోడ్, ఇమేజ్, వీడియో. అంటే ఏతో చాట్ చేసి ఓట్ చేసిన వాళ్ళలో, అంటే ఏతో చాటింగ్లో ఏది బెటర్ టూల్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో, ఇమేజ్ టు టెక్స్ట్ టు వీడియో, వీడియో టు ఎడిట్ టెక్స్ట్, ఇలా. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేస్తున్నా, మీకు వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఏది బెటర్ పొజిషన్లో ఉందని. 1:2లో కూడా హ్యాపీ హార్స్ ఉంది. సో ఇలా అనమాట, మనం స్కోర్ చేసినవన్నీ అక్కడ మనకి ఖచ్చితంగా నోట్ డౌన్ అవుతాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీరు చూసారు కదండి, లీడర్ బోర్డ్లో ఇమేజ్ అండ్ కోడ్ అండ్ టెక్స్ట్ వీడియోని ఎలా ఓట్ చేస్తున్నారు, ఎలా స్కోర్ చేస్తున్నారు అండ్ ఎంత ప్రైజ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. మీరు ఇలా ఏ టూల్ బెస్ట్ అనేది ఇందులో చూసి తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఎక్స్ప్లెనేషన్ కొంచెం లో అనిపించవచ్చు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఐఎమ్ ఏ బిగినర్ నా.